ప్రస్తుతం మన రిపోర్టర్లందరూ నాసిక్ జైలు వద్దే ఉన్నారు. అక్కడ భారీగా వర్షం కురుస్తున్న కారణంగా అజయ్ మల్హోత్రా భౌతిక కాయం ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుందని కమిషనర్ ఆదిత్య అరుణాచలం తెలియజేశారు. మరణించింది అజయ్ మల్హోత్రానా లేక వేరే ఎవరైనా వ్యక్తా అనే అనుమానం తలెత్తడంతో భౌతిక కాయాన్ని చూసిన తర్వాత సరైన సమాధానం వెలువడుతుందని ఆశించొచ్చు. వారు చెప్పిన 2 దారులు తప్ప నాకంటూ ఏ దారి తోచట్లేదు. ఇప్పుడు మనమందరం ఎస్కేప్ అవటానికి నా కొడుకుని బలి ఇవ్వమంటారు, అంతేనా? నీ కొడుకుని కాపాడిపోయి ఇప్పుడు మేము అందరము ఇరుక్కున్నాం. ఈ వయసులో జైలుకు పోమంటావా? ఇప్పుడు అందరినీ సేవ్ చేయటం నీ డ్యూటీ. చూడండి, మీకు తోచినట్టు చేసుకోండి, నాతో ఏం చెప్పక్కర్లేదు. పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నాం. ప్రైవేట్ జెట్లో థాయిలాండ్ నుంచి బయలుదేరాడు. అతనికి ఈ విషయం చెప్పలేదు. లిజన్, ఏం చేయాలనుకున్నా డూ ఇట్ ఫాస్ట్. థాయిలాండ్ కాదు, ఆమ్స్టర్డామ్. వస్తావా? ఏంటయ్యో, మెయిన్ గేట్ దగ్గర ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఏంటి కథ? ఏం మాట్లాడరా? నేను ఎక్కువసేపు డెడ్ బాడీలా నటించలేను. 9 inches సార్. డెడ్ బాడీ కోసం నువ్వు నటించక్కర్లేదు. Ajay Malhotra has been shot dead and replaced. చెడ్డవాళ్ళకి చెడ్డవాడిని. బాధపడకు, గుండె నిబ్బరం చేసుకో. మీ ఆవిడ్ని చూడు, ఎలా ఉందో, ఊలుకోలేదు, పలుకోలేదు. ఏం జరుగుతుందో ఏమో. వాడికి విషయం తెలిస్తే ఉగ్రుడవుతాడు. వీడు నా కొడుకు కాదు. 27 సంవత్సరాలకు ముందు బోరివెల్లిలో పోలీసుల్ని సజీవ దహనం చేసి తప్పించుకెళ్లాడే ఆ హరి చోప్రా ముద్దుల కొడుకురా. 2 ఏళ్ల వయసులో నాకు అప్పగించాడు. అప్పుడప్పుడు తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చేవాడిని. వాడిప్పుడు వచ్చి అడిగితే నేనేం చేయను. అందరినీ ఒకేసారి లేపేస్తాను. ఇన్ని సంవత్సరాలుగా మీ అందరికీ నేను లీడర్గా ఉన్నందుకు గర్వంగానూ ఉంది, ఆనందంగానూ ఉంది. మీలో ఒక్కరు నా తర్వాత ఈ బాధ్యతను తీసుకోవాలి. ముఖ్యంగా పోలీసుల్ని ఎదిరించడానికి ధైర్యం కావాలి. ఆ సమర్థత గల వ్యక్తి మీలో ఒకే ఒక్కడున్నాడు. హరి చోప్రా. నా తర్వాత నా స్థానంలోకి రాబోయేది హరి చోప్రా అని తెలిస్తే ముంబై పోలీస్ యూనిఫామ్ కల్లో కనబడ్డ గసగస ఉనికిపోతారు. ఐఎమ్ సారీ హరి, నీ కొడుకుని ముంబై పోలీసులు చంపేశారు. ఐఎమ్ రియల్లీ సారీ. Come here. Who is the cop? I am a bad cop.
అరే నమస్కారం నమస్కారం. అమ్మాయి రెడీ అవుతుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. రామా వచ్చేసింది. ఇదిగో నా కూతురు. హలో. నమస్కారం చేయరా. You look gorgeous. You look so pretty. You look so hot. ఇద్దరికి పెళ్ళయ్యాక we'll move to London. సారీ గైస్, నా కూతుర్ని విదేశాలకు పంపను. మీకు నచ్చితే మీ డీటెయిల్స్ ఈమెయిల్ చేయండి. ఓకే? Can I have your daughter's number? తండ్రిని పట్టుకొని. సారీ గైస్, సారీ. మా నాన్నగారు పెళ్ళైన తర్వాతే నేను చేసుకుంటాను. ఓకే, ముందు మూసి. ఇక మీరు తెల్లదొరసాన్ని చూసి పెళ్లి చేసుకోండి. ఆన్లైన్ మ్యాట్రిమోనీమా. ముందా లిల్లీ లైన్ లో పెట్టాలన్న ధ్యాస ఉందా మీకు? ఇటువంటి ఓ బిడ్డ ఏ అబ్బకైనా కలువునా అబ్బా. అది సరేలే, నేను కొంచెం ట్రై చేస్తున్నానమ్మా. మీరు కొంచెం ట్రై చేసే లోపు నేను 2 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. వెళ్ళి ఐ వాంట్ టు మ్యారీ యు అని ఎప్పుడు చెప్తారు? ఇవాళ అష్టమి, రేపు నవమి, ఆ తరువాత గౌతమి. ఇలా చూడమ్మా, రేపు సోమవారం, గుడ్ డే. 9:30 to 10:30 మంచి టైం. తెల్లారగానే బొజ్జగణపై పూజ చేసి ముదిరిన కొబ్బరికాయలు 31 కొట్టేసి ఇష్టదేవత కులదేవత. సార్ ఏం సార్ గృహప్రవేశం చేస్తున్నట్టు చెప్తున్నారు? ఇది లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టు లేదు, అంతేనంట. గణపతి హోమం చేస్తున్నట్టు ఉంది. సరేరా, ఎలాగో నువ్వే చెప్పు. ఎలాగో చెప్పగలిగితే నాకు ఎప్పుడో పెళ్ళేది కదా సార్. సరే ట్రై చేస్తా. ముందు మనం సర్ప్రైజ్ లిల్లీ డాడ్. ఎప్పుడు చూడు లిల్లీ. సార్ తనే ఫోన్ చేసింది సార్, రండి సార్ మాట్లాడదాం. వస్తానమ్మా, నువ్వే మాట్లాడు. హాయ్ వల్లి. హలో, హాయ్ లిల్లీ. ఇద్దరు ఇద్దరే. నాన్నున్నారా? ఉన్నారు, ఇస్తున్నా. నేను స్పీకర్ లో వింటూనే ఉన్నాను. మిమ్మల్ని ఒకసారి కలవాలి. ఐశ్వర్య మ్యారేజ్ హాల్ అందరి వెస్ట్ రాగలరా? ఇవాళ అష్టమండి. వస్తానని చెప్పు నాన్న. సరేనండి, వస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. నువ్వు నాతో వెళ్ళు. అదేగా నా పని. ఉండండి, కూలింగ్ గ్లాస్ తీయండి, పెట్టుకోండి. ఇలా స్టైల్ గా వెళ్ళండి నాన్న. అమ్మా, ఆయన మామూలుగా నడిస్తేనే స్టైల్ అమ్మా. మన స్టైల్ ఎలా ఉంది? పో. ఇట్స్ ఓకే సార్. షూ వదిలేశారు, చేత్తో పట్టుకురారా. హలో, నేను వినోద్ మల్హోత్రా మాట్లాడుతున్నాను. ఏంటి? మీ నాన్న ఉన్నారా? లేరు, ఇప్పుడే బయటికి వెళ్ళారు. నేను పెద్ద ఆపదలో ఉన్నాను. ఆ ఆపద నా ఒక్కడికి కాదు, మీకు కూడా. మీ నాన్నని ఫోన్ చేయమని చెప్పు. అలాగే. థ్యాంక్ యూ. ఎందుకు పెళ్లి మండపానికి రమ్మంది? ఏముంది, మిమ్మల్ని నమ్ముకుంటే పెళ్లి 40 ఏళ్ళ దాకా లాగేట్టున్నారు. అందుకే డైరెక్ట్ గా పెళ్లి ఫిక్స్ చేసి ఉంటది. అంతేనంటావు? అవును సార్. సర్ప్రైజ్ బర్త్డే మళ్ళీ సర్ప్రైజ్ మ్యారేజ్. సర్ప్రైజ్ మ్యారేజా? ఛాన్సే లేదు. వల్లి రావాలి, పెద్దవాళ్ళని అడగాలి. పెద్దవాళ్ళ? అవతార్ బాబాజీ గారా? ఆయనే సార్ మీకన్నా పెద్దవారు, అందుకే అన్నాను. రారా కదా. పదండి సార్, పదండి. హలో, నమస్కారం. నమస్కారం అండి. ఏంటి ఉన్నట్టుండి? వీరు మా నాన్న, అమ్మ, మా పెద్ద నాన్న కొడుకు. వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్. లిల్లీ ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. ఓహో, ఫిక్స్ అయింది సార్. మిమ్మల్ని చూస్తున్నారు. నన్నెందుకు రమ్మన్నారు ఇక్కడికి సడన్ గా? అది సిగ్గుపడకుండా చెప్పండి. పాప చైన్ కనిపించట్లేదు. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాం. వెంటనే మీరు గుర్తుకొచ్చారు, అందుకే మీకు ఫోన్ చేశాను. సార్ దెబ్బ కొట్టింది సార్. పాప చైన్ కనిపించట్లేదు, నేను కనిపెట్టాను. అది కమిషనర్. భగవంతుడా భగవంతుడా, ఏమిటయ్యా నీ లీల. పాపా, ఆ చైన్ కరెక్ట్ గా ఎక్కడ పోయింది? అది తెలిస్తే నేనే వెతికి పెట్టుకుంటాగా అంకుల్. మీకెందుకు చెప్తాం, చెప్పండి. హైపర్, అది ట్రైనింగ్ సార్. జబర్దస్త్ జబర్దస్త్. మంచి మోర్ ఇంపార్టెంట్ కేస్. అవును, అందుకే సార్ పిలిచింది. వెరీ ఇంపార్టెంట్ కేస్. లోపలికి వెళ్ళి చూద్దామా?